హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ వచ్చాయి. సో ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతం పూర్తి అధికారిక మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల ఆగస్టు 31 లోపు, అంటే 31 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పూర్తి రూల్స్ వచ్చిన తర్వాతే అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు వంటి వివరాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి అధికారిక అప్డేటు వచ్చే వరకు ఎలాంటి తప్పుడు లింకులు లేదా అనధికార దరఖాస్తులను నమ్మవద్దు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెటు, ఈ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి. మ్యాక్సిమం మనకు ఇవి అవసరమయ్యే అవకాశం ఉంది. ఇక తల్లికి వందనం పథకంలో మొదటి విడతకు సంబంధించి గ్రీవియన్స్ పెట్టుకున్న విద్యార్థులకు సంబంధించి చెల్లింపులు చేయనున్నట్లు సమాచారం. 13,000 రూపాయలు రెండో విడత ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు సమాచారం. తల్లి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా, ఆధార్ లింకు సరిగ్గా ఉందా చెక్ చేసుకోవడం మంచిది. ఇక నేతన నేస్తం విషయానికి వస్తే కొత్త దరఖాస్తుదారులకు ఆగస్టు 22 లోపు చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. అంటే డబ్బులు పడని వారికి 22వ తేదీలోపు 25,000 రూపాయలు పడతాయి. పాత లబ్ధిదారుల్లో డబ్బులు రాని వారికి వెరిఫికేషన్ పూర్తయ్యాక చెల్లింపులు చేయనున్నట్లు సమాచారం. ఇక బీసీలకు ప్రత్యేక చట్టం, 50 సంవత్సరాలకే పెన్షన్ అంశంపై కూడా మరిన్ని వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఓటర్లకు ముఖ్యమైన విషయం, మీ పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే బిఎల్ఓ అధికారిని సంప్రదించి సరి చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ వివరాలు చెక్ చేసుకొని అవసరమైతే ఆధారాలతో సవరణ చేయించుకోండి. అవసరమైన పత్రాలు సమర్పించి వివరాలను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 3న విడుదల కానున్నట్లు సమాచారం. ఆడబిడ్డ నిధి అధికారిక రూల్స్, దరఖాస్తు ప్రక్రియపై ప్రభుత్వం నుంచి అప్డేటు వచ్చిన వెంటనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఆడబిడ్డ నిధి పథకం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అధికారిక దరఖాస్తులు ప్రారంభమైతే ముందుగా తెలుసుకోవాలంటే కామెంట్లో ఆడబిడ్డ నిధి అని చెప్పండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.